తెలంగాణ రాష్ట్ర ఇంటర్ విద్యా మండలి, తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. వెల్కమ్ టు ఈ-లర్నింగ్ క్లాసెస్. ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్, సెకండ్ ఇయర్, పేపర్ 1, కోర్స్ కంప్యూటర్ సైన్స్, కోర్స్ కోడ్ 319, oops and Java, Unit 4. Lessons prepared by Satish Mallampati, CGL in Computer Science, Government Junior College, Asifabad, District Komaram Asifabad. Today we are discussing that packages and interface lesson. Packages and interfaces. Concepts and uses of packages. Java is a package-centric language. We can simply assume that for good organization and name scoping, we would put all our classes into packages. Packages works like a class libraries in other languages. Nothing but achieving the concept of reusability. Mainly the advantages of packages are simply reusability. That means you are creating classes with the help of Java languages. All the classes which are simply combined and give same name for classes and combined for a particular task, that is called simply packages. In other languages it is called as simply, it's working just like as a class libraries. జావా అన్నది మనకి ప్యాకేజెస్ని తయారు చేసుకోవడానికి, కొత్త ప్యాకేజెస్ తయారు చేసుకోవడానికి, ఆల్రెడీ ఉన్నటువంటి ప్యాకేజెస్ని మనం తిరిగి యూజ్ చేసుకోవడానికి కూడా మనకి ఈ జావా అన్నది పనికొస్తుంది. అయితే జావా అన్నది మనకి క్లాస్ లైబ్రరీస్. మిగతా లాంగ్వేజెస్లో క్లాస్ లైబ్రరీస్ ఎలా ఉంటాయో జావాలో కూడా మనం ప్యాకేజెస్ని అదేవిధంగా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ప్యాకేజెస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రీయూజబిలిటీ. ఒకసారి రాసినటువంటి కోడ్ని రిపీటెడ్గా మనం కనుక యూజ్ చేసుకోవాలి అంటే ప్యాకేజెస్ అనేవి మనకి బాగా హెల్ప్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ గోయింగ్ టు definition of package. A package is a collection of classes grouped together for achieving reusability under a common name. Packages are way of grouping a variety of classes together. The grouping is done according to their functionality. Simply, package is a container of classes. Package అనున్నది మనకు కొన్ని క్లాసెస్ని ఒక దగ్గరకు తీసుకొచ్చి వాటిని తిరిగి అండ్ మరల వాటిని మనం యూజ్ చేసుకోవాలి అంటే వాటన్నిటికీ కూడా ఒక కామన్ నేమ్ ఇవ్వాలి. దీన్నే ప్యాకేజ్ యొక్క నిర్వచనంగా మనం చెప్పుకోవచ్చు. ప్యాకేజెస్ అన్నది సింపుల్గా చెప్పాలి అంటే ఇట్స్ ఏ కంటైనర్ ఆఫ్ క్లాసెస్. అంటే కొన్ని క్లాసెస్ని కలిగి ఉండేటటువంటి కంటైనర్గా మనం దీన్ని చెప్పచ్చు. ద ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్ జావా ప్రోగ్రామ్ ఇస్ ఏ package statement. This statement declares a package name and informs the compiler that the classes defined here belong to this package. For example, package student. But the package statement in Java program is optional. That is, our class do not have a part of package. అంటే ద ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్ జావా ప్రోగ్రామ్ ఇస్ ఎ ప్యాకేజ్ స్టేట్మెంట్. జావాలో మనం మొదట రాసేటటువంటి స్టేట్మెంట్నే ప్యాకేజ్ స్టేట్మెంట్ అని చెప్తాము. ఈ ప్యాకేజ్ అనేటటువంటి కీవర్డ్ తర్వాత రాసినటువంటి ఏ వర్డ్ అయితే ఉందో దాన్ని మన జావా కంపైలర్ ప్యాకేజ్ నేమ్ కింద ట్రీట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్యాకేజ్ స్టూడెంట్. ఇక్కడ ప్యాకేజ్ అనేటటువంటి కీవర్డ్ ద్వారా స్టూడెంట్ అనే ప్యాకేజ్ని మనం క్రియేట్ చేస్తున్నాం. కానీ జావాలో ఈ ప్యాకేజ్ అనేటటువంటి స్టేట్మెంట్ అన్నది మనకు ఆప్షనల్. ఇఫ్ యూ వాంట్ టు యూజ్ దిస్ ప్యాకేజ్ యూ హ్యావ్ సమ్ అడిషనల్ అడ్వాంటేజెస్. వితౌట్ దిస్ ప్యాకేజ్ స్టేట్మెంట్ ఆల్సో యూ కెన్ రైట్ జావా ప్రోగ్రామ్స్. ఇట్ ఈస్ ఆల్సో పాసిబుల్. వితౌట్ ప్యాకేజ్ యూ కెన్ రైట్ జావా ప్రోగ్రామ్స్ more effectively. But if you want to use package, there are some additional advantages are there. అంటే జావా ప్రోగ్రాంలో ఈ ప్యాకేజ్ స్టేట్మెంట్ అనేది మనకి ఆప్షనల్గా వర్క్ అవుతుంది. అంటే యూజ్ చేసుకుంటే కొంచెం మనకి ఎక్కువ ప్యాకేజ్ వల్ల వచ్చేటటువంటి లాభాలన్నీ కూడా మనం దీంట్లో పొందవచ్చు. అలా కాకుండా దీంట్లో మనం గనక యూజ్ చేయకుండా కూడా జావా ప్రోగ్రామ్ని రాయొచ్చు. ద బెనిఫిట్స్ ఆఫ్ ఆర్గనైజింగ్ క్లాసెస్ ఇంటూ ప్యాకేజెస్. ప్యాకేజెస్ను మనం
తయారు చేసుకొని ఉపయోగించడం వల్ల మనకు ఉన్నటువంటి లాభాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ప్రొవైడ్స్ రీయూజబిలిటీ ఆఫ్ క్లాసెస్ బై ద అదర్ ప్రోగ్రామ్స్ ఎగ్జిస్టింగ్ ద సేమ్ ప్యాకేజ్. మనం అదే ప్యాకేజ్లో రాసినటువంటి క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని రీయూజబిలిటీ మళ్ళీ మనం ఆ క్లాసెస్ని తిరిగి ఉపయోగించుకునేటటువంటి అవకాశం ఉంది. ఇన్ ప్యాకేజెస్ క్లాసెస్ కెన్ బి యూనిక్ కంపేర్డ్ విత్ క్లాసెస్ ఇన్ అదర్ ప్యాకేజెస్. దట్ ఈస్, two classes in two different packages can have the same name. Packages provide a way to hide classes, thus preventing other programs or packages from accessing a class that are meant for internal use only. That means simply in a classes, the main advantages of classes here: information hiding, which part of information is simply displayed for which user, and which part of information is hide for all users, which part of information is used for which user. In such cases we are using simply packages. ప్యాకేజ్ ద్వారా మనం ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు. అంటే ఏ పార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనం ఇతరులకు ఎవరికి కనపడకుండా చూసుకోవాలి, ఏ యూజర్కి మొత్తం ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేయాలి, ఏ యూజర్కి మనం రిస్ట్రిక్షన్ పెట్టాలి, అదంతా కూడా మనకి ప్యాకేజెస్లోనే ఉంటాయి. టైప్స్ ఆఫ్ ప్యాకేజెస్. ప్యాకేజెస్లో ఉన్నటువంటి రకాలు చూద్దాం. ప్యాకేజెస్ ఆర్ మెయిన్లీ ఆఫ్ టూ టైప్స్. వన్ ఈజ్ జావా ఏపీఐ ప్యాకేజెస్, యూజర్ డిఫైన్డ్ ప్యాకేజెస్. Java API packages provides a large number of packages grouped into a together packages according to its functionality. That means Java API packages. Java API means here application program interface. Application program interface packages అన్నది మనకి జావాలో ఉన్నటువంటి క్లాసెస్ అన్నీ కూడా ఒక దగ్గరకు తీసుకొచ్చేసి ఈ వాటి యొక్క ఫంక్షన్ అంటే అది చేసేటటువంటి వర్క్ ఆధారంగా మనం వీటిని గ్రూప్గా చేసుకోవచ్చు. అంటే జావా ఏపీఐ ప్యాకేజెస్ అన్నది సాధారణంగా మనకి జావా డెవలపర్స్ మనకి ఇచ్చారు. ఇవి జావా ఇన్స్టాల్ చేయగానే ఆటోమేటికల్లీ ఈ ప్యాకేజెస్ అన్నీ కూడా మనకు వచ్చేస్తాయి. జస్ట్ ఆ నేమ్ని మనం ప్యాకేజెస్లో ఇన్సర్ట్ చేసుకోవడం ద్వారా మనం వీటన్నిటిని కూడా ఉపయోగించుకోవచ్చు. దట్ మీన్స్ ఇఫ్ యూ ఇన్స్టాల్డ్ Java software in your computer, automatically Java API packages are automatically downloaded to your computer. If you want to use such type of API packages, application program interface packages, directly you can import that name to your program. You can directly use that. There is no need of writing such type of code again. అంటే దీంట్లో జావా ప్రోగ్రామ్ని ఇన్స్టాల్ చేసినప్పుడే కోడ్ వస్తుంది కాబట్టి మళ్ళీ దీనికోసం మనం స్పెషల్గా కోడ్ని రాయాల్సినటువంటి అవసరం లేదు. మనం ఎక్కువగా ఉపయోగించేటటువంటి జావా ఏపీఐ ప్యాకేజెస్ని మనం చూద్దాం. లిస్ట్ ఆఫ్ జావా ఏపీఐ ప్యాకేజెస్. మోస్ట్ కామన్లీ యూజ్డ్ జావా ప్యాకేజెస్ ఏపీఐ ప్యాకేజెస్ ఆర్ java.lang. దట్ మీన్స్ జావా లాంగ్వేజెస్. జావా లాంగ్వేజ్. The main advantage of this is it includes classes for primitive types, strings, mathematical functions, threads and exceptions. అంటే జావాలో ఉపయోగించేటటువంటి ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేటువంటి ఇంటీజర్, ఫ్లోట్, క్యారెక్టర్, బులియన్, బైట్ సచ్ టైప్ ఆఫ్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అన్నిటిని కూడా దీంట్లో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. స్ట్రింగ్స్ మీన్స్ ఏ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అండ్ థ్రెడ్స్, ఎక్సెప్షన్స్ వీటన్నిటిని కూడా జావా లాంగ్వేజ్ని మనం ప్రోగ్రామ్లు ఇన్స్టాల్ చేయడం ద్వారా java.lang అనేటటువంటి ఈ ఏపీఐ ప్యాకేజెస్ ద్వారా వీటన్నిటిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ java.util, java.utilities. జావా లాంగ్వేజ్ యూటిలిటీ క్లాసెస్ సచ్ యాజ్ వెక్టర్స్, హ్యాష్ టేబుల్స్, ర్యాండమ్ నెంబర్స్, డేట్ ఎక్సెట్రా. java.utilities అన్నదాన్ని ఏపీఐ ప్యాకేజెస్ని మన ప్రోగ్రాంలో కనుక ఉపయోగించుకోవడం ద్వారా ముఖ్యంగా మనం వెక్టార్స్ అంటే అరేస్, సింగిల్ డైమెన్షనల్ అరేస్ కానీ, హ్యాష్ టేబుల్స్లో కానీ, మరి ర్యాండమ్ నెంబర్స్, డేట్ వీటన్నిటిని కూడా మన ప్రోగ్రాంలో డైరెక్ట్గా మనం వాటిని యూజ్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ java.applet. java.applet means simply a small programs you are creating for classes for creating and implementing applets.
ఈ యాప్లెట్స్ ప్రోగ్రామ్ ద్వారా మనం చిన్న చిన్న జావా ప్రోగ్రామ్స్ అన్నిటిని కూడా రాసుకోవచ్చు. ఆల్రెడీ కొన్ని యాప్లెట్స్ మనకి జావా డాట్ యాప్లెట్ అనేటటువంటి ఈ ఏపీఐ ప్యాకేజెస్లో రెడీమేడ్గా మనకి అవైలబుల్ అవుతాయి. వాటిని మన ప్రోగ్రాంలో వాటిని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. జావా డాట్ ఏడబ్ల్యూటీ, జావా డాట్ అబ్స్ట్రాక్ట్ విండోస్ టూల్కిట్. It includes GUI applications like windows, buttons, lists, menus and so on. Java.awt ద్వారా మనం GUI అప్లికేషన్స్, దట్ ఈస్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేసెస్ అయినటువంటి విండోస్ని, బటన్స్, ఓకే, క్యాన్సిల్, సచ్ టైప్ ఆఫ్ బటన్స్, లిస్ట్ ఆఫ్ ఐటమ్స్, మెనూస్, వీటన్నిటిని కూడా మనం దీంట్లో ఇన్క్లూడ్ చేసుకోవచ్చు. జావా.ఐఓ మీన్స్ ఇన్పుట్ అవుట్పుట్. జావా ఐఓ అనేటటువంటి ఏపీఐ ప్యాకేజ్ ద్వారా ఇన్పుట్ అవుట్పుట్ని మనం మన ప్రోగ్రాంలో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. యూజింగ్ సిస్టమ్ ప్యాకేజెస్ని మనం ఏ విధంగా యూజ్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు చూద్దాం. There are two ways for accessing classes stored in packages. The first approach is to use the fully qualified name of the class that we want to use. This is achieved by using dot operator between package and class names. For a syntax of system packages: import package name dot class name. For example, import java dot language dot math. The second approach is to use package name followed by a dot and asterisk. Import package name dot star. Import java dot language dot star. If you want to use system packages in your Java program, mainly there are two types are there. First one is simply give package name dot class name. Which type of class we are using, specify that class name after package name. Simply you can use import space package name dot class name. That means simply, for example, if you want to use mathematical operations in your program, import java dot language dot math అనేటటువంటి స్టేట్మెంట్ని మనం ఇంపోర్ట్ చేసుకోవడం ద్వారా మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అన్నిటిని కూడా మన ప్రోగ్రామింగ్ స్టేట్మెంట్స్లో రాసుకోవచ్చు. సెకండ్ మెథడ్ ఏంటంటే సింపుల్గా డాట్ అండ్ యాస్ట్రిక్ కాంబినేషన్స్ని ఉపయోగించి మొత్తం ఆ ప్యాకేజ్ నేమ్లో ఉన్నటువంటి అన్ని క్లాసెస్ని మనం కనుక యూస్ చేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు. సింటాక్స్ ఏంటంటే ఇంపోర్ట్ ప్యాకేజ్ నేమ్ డాట్ స్టార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంపోర్ట్ జావా డాట్ లాంగ్వేజ్ డాట్ స్టార్. ఈ విధంగా ఉపయోగించినప్పుడు మనం జావా లాంగ్వేజ్ డాట్ స్టార్ అనేటటువంటి దీని ద్వారా మనం లాంగ్వేజ్లో ఉపయోగినటువంటి అన్ని క్లాసెస్ని కూడా మన ప్రోగ్రామింగ్లోకి ఇంపోర్ట్ చేసుకునే అవకాశం ఉంది మనకి. యూజర్ డిఫైన్డ్ ప్యాకేజెస్. Creating and importing packages. While declaring a package, first declare the name of the package using the package keyword followed by a package name. This must be the first line in the .java file. Declaring a package space package name. For example, package college. User defined packages. Where user defined packages are used, simply user can create his own packages for his own tasks. తన అవసరాల కోసం యూజర్ తనంతట తాను కనుక రాసుకునేటటువంటివి తను ఓన్గా క్రియేట్ చేసుకునేటటువంటి ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో దాన్నే మనం యూజర్ డిఫైన్డ్ ప్యాకేజెస్ అని మనం పిలుస్తాం. యూజర్ డిఫైన్డ్ ప్యాకేజెస్ని మనం కనుక రాసుకోవాలి అనుకుంటే డిక్లేరింగ్ ఏ ప్యాకేజ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సింప్లీ యూ కెన్ రైట్ ప్యాకేజ్ స్పేస్ ప్యాకేజ్ కీవర్డ్. Next you can write package name, simply package space college. Using one class from other packages. వేరే ప్యాకేజెస్లో ఉన్నటువంటి ఒక క్లాస్ని కనుక మన ప్రోగ్రామింగ్లో కనుక యూజ్ చేయాలి అంటే ఎలా చేయాలి అన్నది చూద్దాం. ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్ ఇలిస్ట్రేట్స్ హౌ ఏ ప్రోగ్రామ్ విల్ యూజ్ క్లాసెస్ ఫర్ అదర్ ప్యాకేజెస్ జస్ట్ లైక్ ఎస్ ఏ ప్యాకేజ్ ఎక్స్. సింప్లీ public class y curly braces public void display. Next you can write one statement under this
display method, that is system.out.println class y. You can close all these classes. In the above example has a package name x containing such type of files, that is class y. It should be named as y. Java stored in the subdirectory of x. We compile this Java file, the result y class will be stored in subdirectory of the directory of package x. అంటే మనం ఒక ప్యాకేజ్ ఎక్స్ని కనుక తయారు చేయాలి అంటే దాంట్లో మనం ఒక క్లాస్ వైని మనం ఈ విధంగా డిఫైన్ చేస్తున్నాం. పబ్లిక్ విధంగా పబ్లిక్ క్లాస్ వై అని చెప్తున్నాం. దాంట్లో ఒక డిస్ప్లే మెథడ్ని మనం క్రియేట్ చేస్తున్నాం. అండర్ పబ్లిక్ కీవర్డ్ పబ్లిక్ వాయిడ్ డిస్ప్లే ఒక అవుట్పుట్ స్టేట్మెంట్ రాసేస్తున్నాం. system.out.println. దిస్ ఈజ్ ఏ just like as a printf statement in C, simply system.out.println class y. ఇలా రాసి ఈ ప్రోగ్రామ్ని కనుక కంపైల్ చేస్తే క్లాస్ y అనేటటువంటి ఈ క్లాస్ మనకి ప్యాకేజ్ x అనే సబ్ డైరెక్టరీలో ఇది మనకి స్టోర్ అవుతుంది. యాడింగ్ ఏ క్లాస్ టు ప్యాకేజ్. ఆల్రెడీ ఇదివరకే క్రియేట్ చేసినటువంటి ప్యాకేజెస్లో కొత్తగా మనం ఒక క్లాస్ని కనుక యాడ్ చేయాలి అంటే ఏ విధంగా యాడ్ చేయాలో చూద్దాం. Define the class and make it as public. Place the package statement before the class definition. Store this class file in the package directory. Compile the class file. This will create the class file and place it in the package directory. A non-public class to a package also follows the same procedure. When we import the package with .star, all the classes existing in the package are automatically imported to our program. ఆల్రెడీ ఉన్నటువంటి ప్యాకేజెస్లో కొత్త క్లాస్ని మనం కనుక యాడ్ చేయాలి అంటే ఫస్ట్ మనం వాటిని ఆ క్లాస్ని పబ్లిక్ కింద మనం డిఫైన్ చేయాలి. పబ్లిక్ అనే కీవర్డ్తో దాన్ని డిఫైన్ చేయండి. తర్వాత ప్యాకేజ్ స్టేట్మెంట్ తర్వాత మనం క్లాస్ ఫైల్ మనం డిఫైన్ చేయాలి. ప్యాకేజ్ స్టేట్మెంట్ రాసిన తర్వాత క్లాస్ని డిఫైన్ చేసి మనం క్లాస్లో ఉండాల్సినటువంటి మెథడ్స్ డేటా ఏదైతే ఉందో అవంతా కూడా మనం క్లాస్ డెఫినేషన్లో రాయాలి. రాసిన తర్వాత మనం ఈ క్లాస్ ఫైల్ని ఆ ప్యాకేజ్ డైరెక్టరీలోనే మనం సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత ఈ క్లాస్ ఫైల్ని మనం కంపైల్ చేయాలి. కంపైల్ చేసినప్పుడు మనకు ఆటోమేటికల్గా ఈ ప్యాకేజ్ డైరెక్టరీలో వెళ్ళిపోయి ఆ ఇదివరకు క్రియేట్ చేసినటువంటి ప్యాకేజెస్కి మనం స్పెసిఫై చేసినటువంటి ప్యాకేజ్ నేమ్లో ఈ మనం తయారు చేసినటువంటి కొత్త క్లాస్ కూడా యాడ్ అయిపోతుంది. ఇదే విధంగా నాన్ పబ్లిక్ క్లాసెస్ను కూడా పై విధంగానే మనం క్రియేట్ చేసి క్లాస్ని ఆల్రెడీ ఉన్నటువంటి ప్యాకేజెస్కి మనం యాడ్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మనం తయారు చేసినటువంటి క్లాస్ని కనుక ప్యాకేజెస్లో యూస్ చేసుకోవాలి అంటే మనం ప్యాకేజ్ విత్ డాట్ అండ్ యాస్ట్రిక్ ఆపరేటర్స్ ద్వారా మనం వీటిని యూస్ చేసుకునే ఛాన్స్ ఉంది. సింపుల్గా ఇంపోర్ట్ ప్యాకేజ్ నేమ్ డాట్ స్టార్ అనేటటువంటి దీని ద్వారా మనం దీన్ని ఆ ప్యాకేజ్లో ఉన్నటువంటి కొత్తగా క్రియేట్ చేసినటువంటి క్లాస్ని మనం ఉపయోగించుకునేటటువంటి అవకాశం ఉంది. చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్. ప్యాకేజ్ ఎక్స్ పబ్లిక్ క్లాస్ వై. ఓకే, వాట్ ఆర్ ద స్టేట్మెంట్స్ వీఆర్ రైటింగ్ ఇన్సైడ్ ద క్లాస్ వై? యూ కెన్ రైట్ ఇట్. In place of statement package x, if we place the statement like package x dot star, all the classes existed in the package x are available to the class y. ప్యాకేజ్ స్టేట్మెంట్లో మనం ఒక ప్యాకేజ్ అన్నది ఎక్స్ అన్నది ప్యాకేజ్లో క్లాస్ వైని మనం కనుక క్రియేట్ చేసుకుంటే మనం ఆ క్రియేట్ చేసేటప్పుడు ప్యాకేజ్ ఎక్స్ డాట్ స్టార్ అని మనం యూజ్ చేసుకుంటే ప్యాకేజ్ ఎక్స్లో ఉన్నటువంటి క్లాసెస్ అన్నీ కూడా అంటే మనం తయారు చేసినటువంటి క్లాస్ వై అనేటటువంటి ఈ క్లాస్ కూడా ఆటోమేటికల్గా మనం యూజ్ చేసుకోవడానికి కుదురుతుంది. క్రియేటింగ్ ప్యాకేజెస్ విత్ మల్టిపుల్ పబ్లిక్ క్లాసెస్. ఒకటి కన్నా ఎక్కువ పబ్లిక్ క్లాసెస్ను ఉపయోగించి ప్యాకేజ్ని ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. వీ ఆల్సో క్రియేట్ ఎ ప్యాకేజ్ విత్ మల్టిపుల్ పబ్లిక్ క్లాసెస్ బై కన్సిడరింగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. Finalize the name of the package first. Creating a subdirectory with this name under the directory
వేర్ మెయిన్ సోర్స్ ఫైల్స్ ఆర్ స్టోర్డ్. ముందుగా మనం ప్యాకేజ్ యొక్క నేమ్ని మనం ఫైనలైజ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కెన్ సెలెక్ట్ ప్యాకేజ్ నేమ్ ఫస్ట్. ఆ ప్యాకేజ్ నేమ్ని ఫైనలైజ్ చేసుకున్న తర్వాత ఒక సబ్ డైరెక్టరీని ఆ నేమ్తో మనం ఒకసారి క్రియేట్ చేసుకుంటే మెయిన్ సోర్స్ ఫైల్స్ అన్నీ కూడా మనం ఎక్కడైతే స్టోర్ చేసుకోవాలి అని మనం అనుకుంటున్నామో ఆ ప్లేసెస్లో మనం వీటిని స్టోర్ చేసుకోవచ్చు. క్రియేట్ ఏ క్లాసెస్ దట్ ఆర్ టు బి ప్లేస్డ్ ఇన్ ద ప్యాకేజ్ ఇన్ separate source files and declare the package statements as first line of source file. Package name. Switch to the subdirectory created earlier and compile each source file. When completed, the package would contain .class file in all the source files. క్లాస్ ఫైల్స్ని మన ఒక స్పెషల్ పర్పస్ కోసం మనం రాసేటటువంటి క్లాస్ ఫైల్స్ అన్నీ కూడా రాసేసిన తర్వాత ఈ క్లాస్ ఫైల్స్ అన్నీ కూడా మనం ఆల్రెడీ తయారు చేసినటువంటి సబ్ డైరెక్టరీలో కనుక మనం స్టోర్ చేసుకొని వాటిని కనుక మనం కనుక కంపైల్ చేస్తే .class ఫైల్స్ అన్నవి మనకి క్రియేట్ అవుతూ ఉంటాయి. వాటిని మనం యూస్ చేసుకోవచ్చు. ఇంపోర్టింగ్ ప్యాకేజెస్ని మన ప్రోగ్రాంలోకి ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకోవాలి అన్నది, మనం రాసేటటువంటి జావా ప్రోగ్రాంలోకి ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకోవాలన్నది చూద్దాం. Java system packages can be accessed either by using fully qualified class name or using shortcut approach through the import statement. We use the import statement where there are many references to a particular package or package name too long. Import package name dot star. For example, import x dot star. జావా ప్యాకేజెస్ని మన ప్రోగ్రాంలో కనుక ఇంపోర్ట్ చేసుకోవాలి అనుకుంటే మనకి పెద్ద ఆ జావాలో రాసినటువంటి క్లాసెస్ కనుక పెద్ద నేమ్స్ కనుక ఉంటే ఆ ప్యాకేజ్ నేమ్లో క్లాస్ పేరు చాలా పెద్దగా ఉంటే ఆ మొత్తాన్ని అలా టైప్ చేయాల్సినటువంటి అవసరం లేదు. సింపుల్గా ఇంపోర్ట్ క్లాస్ ఫైలు తర్వాత డాట్ స్టార్ అంటే ఇంపోర్ట్ ప్యాకేజ్ నేమ్ డాట్ స్టార్. క్లాస్ నేమ్ రాసే ప్లేసెస్లో స్టార్ పెట్టేసినా కూడా కంప్యూటర్ ఆటోమేటికల్గా దాంట్లో క్రియేట్ చేసినటువంటి ఈ ఫైల్స్ అన్నిటిని కూడా మనకి క్లాసెస్ అన్నిటిని కూడా మనకి ఇంపోర్ట్ చేస్తుంది. రిలేటివ్ అండ్ అబ్సల్యూట్ పాత్. ఏ క్లాస్ పాత్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ వన్ ఆర్ మోర్ పాత్స్. ఏ క్లాస్ పాత్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ వన్ ఆర్ మోర్ పాత్స్. ఈచ్ path in a class path is either absolute path or relative path. క్లాస్ పాత్ని మనం కనుక యూజ్ చేసుకోవాలంటే మెయిన్గా రెండు రకాలు ఉన్నాయి క్లాస్ పాత్లో. ఒకటి ఏంటంటే అబ్సల్యూట్ పాత్, రెండోది రిలేటివ్ పాత్. అబ్సల్యూట్ పాత్ అంటే అబ్సల్యూట్ పాత్ ఇన్ ఏ యూనిక్స్ బిగిన్స్ విత్ ఏ ఫార్వర్డ్ స్లాష్. ద లీడింగ్ స్లాష్ ఇండికేట్స్ దట్ దిస్ ద పాత్ starting from the root directory of the system. Because it's starting from root, it does not matter what the current directory is. అబ్సల్యూట్ పాత్ మనం యునిక్స్ ఆపరేటింగ్ సిస్టంలో లేదంటే వేరే ఆపరేటింగ్ సిస్టంలో కనుక యూజ్ చేయాలన్నా కానీ రూట్ డైరెక్టరీ దగ్గర నుంచి మనం స్లాష్ అనేటటువంటి ఈ ఆపరేటర్తో రూట్ డైరెక్టరీ దగ్గర నుంచి ప్రజెంట్ డైరెక్టరీ వరకు పాత్ని కనుక మనం కనుక ఇస్తే దీన్ని అబ్సల్యూట్ పాత్ అంటారు. రిలేటివ్ పాత్ ఈజ్ వన్ విచ్ డస్ నాట్ స్టార్ట్ విత్ ఏ స్లాష్. ఈ స్లాష్తో కనుక మనం కనుక యూజ్ చేయకుండా మనం రిలేటివ్ పాత్ ద్వారా మనం వీటిని ఎక్కడున్నది అంటే మన క్లాస్ ఫైల్ ఎక్కడున్నది అన్న దాన్ని మనం స్పెసిఫై చేయొచ్చు. వెన్ ఏ క్లాస్ ఈజ్ పుట్ ఇంటు ఏ ప్యాకేజెస్ ఇట్స్ ఫుల్లీ క్వాలిఫైడ్ నేమ్ మస్ట్ బి యూజ్డ్. An import statement provides an alternate to a class fully qualified name. A class path can contain both a relative and absolute path. An absolute path starts with a slash, forward slash or backward slash. Only the final directory in a given path will be searched. మనం చివరిగా ఏ డైరెక్టరీలో అయితే మనం పాత్ అంటే మనకు కావాల్సినటువంటి ప్యాకేజ్ ఏ ప్లేస్లో అయితే ఉందో వాటిని స్లాష్, ఫార్వర్డ్ స్లాష్ ఆర్ బ్యాక్వర్డ్ స్లాష్ అనేటువంటి సింబల్స్ ద్వారా మనం స్పెసిఫై చేస్తే ఫైనల్గా పాత్ ఎక్కడైతే మనం ఎండ్ చేస్తున్నామో ఆ ప్లేసెస్లో మాత్రమే ఇది సెర్చ్ చేస్తూ ఉంటుంది. ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ ఇంటర్ఫేసెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వై యు ఆర్ సింప్లీ యూజింగ్ ఇంటర్ఫేసెస్ ఇన్ అవర్ జావా. ద మెయిన్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఇంటర్ఫేసెస్ ఈజ్ ఇంప్లిమెంటింగ్ multiple inheritance.
First of all, what do you mean by inheritance? Inheritance is the process of creating new classes from an existing classes. There are different types of inheritances are there. That is single level inheritance, multi-level inheritance, multi-path inheritance, hybrid inheritance, hierarchical inheritance, such type of one. But Java does not support multiple inheritance directly. That's why we are using interfaces. With the help of inheritance, we can use multiple inheritance in our Java. Okay. Java does not support multiple inheritance, that is, classes in Java cannot have more than one superclasses. Java provides an alternative approach for multiple inheritance known as interfaces to support the concept of multiple inheritance. Java class cannot be subclass of more than one superclass, but it can implement more than one interfaces. జావాలో ఒకటి కన్నా ఎక్కువ సూపర్ క్లాసెస్ ద్వారా మనం కొత్త క్లాసెస్ని ఇన్హెరైట్ చేయలేము. కానీ ఇంటర్ఫేసెస్ ద్వారా మనం ఈ మోర్ దాన్ వన్ సూపర్ క్లాసెస్ ద్వారా కొత్త క్లాసెస్ని క్రియేట్ చేయగలం. అందువల్లనే మనం ఇంటర్ఫేసెస్ అన్నదాన్ని మనం యూస్ చేస్తాం. డిఫైనింగ్ ఏ క్లాస్ని ఏ విధంగా డిఫైన్ చేయాలో చూద్దాం. Basically, an interfaces is a kind of class contains fields and methods. The difference between class and interface is that an interface defines only the final fields and abstract methods. The interfaces do not specify any code to implement these methods and data fields containing only constants. The syntax for creating an interfaces is interface space interface name, variable declarations, మెథడ్ డిక్లరేషన్స్. అంటే మనం క్లాస్ని ఏ విధంగా మనం డిఫైన్ చేయాలి అంటే ఇంటర్ఫేస్ని మనం ఏ విధంగా క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ ఇంటర్ఫేస్ అనే దాన్ని తీసుకొని ఇంటర్ఫేస్ నేమ్ ఇవ్వాలి. దాని లోపల మనం డిక్లేర్ చేసేటటువంటి వేరియబుల్స్ని ఏవైతే మనం ఉపయోగిస్తామో ఆ వేరియబుల్స్ అన్నీ కూడా డిక్లేర్ చేసుకోవాలి. ఏవైతే మెథడ్స్ అంటే ఫంక్షన్స్ ఏవైతే మనం యూస్ చేయాలనుకుంటున్నామో వాటిని మనం దీంట్లో స్పెసిఫై చేయాలి. In the above syntax, interfaces is the keyword and the interface's name is any valid Java name like class name. Declaring variable for an interface is static final type variable name equal to value. All the variables are declared as constants. Method declaring for an interface will contain only a list of methods without any body statement like declaring function in C programming. రిటర్న్ టైప్ మెథడ్ నేమ్ పారామీటర్స్ లిస్ట్. ఇక్కడ మనం ఒక ఇంటర్ఫేస్ అనేటటువంటి కీవర్డ్ను ఉపయోగించి మనం ఇంటర్ఫేసెస్ని తయారు చేస్తాం. దీన్ని తయారు చేసేటప్పుడు ఫస్ట్ మనం ఇంటర్ఫేస్ అని ఇచ్చేసి దాని తర్వాత ఇంటర్ఫేస్ నేమ్ ఇవ్వాలి. దీంట్లో ఉపయోగించేటటువంటి ఏవైతే మనం వేరియబుల్స్ అయితే మనం ఉన్నాయో ఆ వేరియబుల్స్ అన్నిటిని కూడా ఇక్కడ ఫైనల్ టైప్ స్టాటిక్ ఫైనల్ టైప్ కింద ఆ వేరియబుల్ నేమ్ని డిక్లేర్ చేయాలి. మనం ఏదైనా వాల్యూని కనుక అసైన్ చేయాలి అనుకుంటే ఆ వాల్యూని కూడా డిక్లరేషన్ టైంలోనే మనం దాన్ని అసైన్ చేసుకునేటటువంటి ఛాన్స్ ఉంది. సి ప్రోగ్రామింగ్లో మనం వితౌట్ బాడీ ఏం లేనటువంటి ఫంక్షన్స్ ఏ విధంగా రాస్తామో దీంట్లో కూడా అదే విధంగా మనం వీటిని రాస్తాం. రిటర్న్ టైప్ మెథడ్ నేమ్ పారామీటర్స్ లిస్ట్. ఏ పారామీటర్స్ అయితే మనం దీంట్లో యూస్ చేద్దామని అనుకుంటున్నామో ఆ పారామీటర్స్ అన్నిటిని కూడా మనం దీంట్లో స్పెసిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ఫేస్ స్టూడెంట్ స్టాటిక్ ఫైనల్ ఇంటీజర్ స్టూడెంట్ ఐడి ఈక్వల్ టు 303 స్టాటిక్ ఫైనల్ స్ట్రింగ్ నేమ్ ఈక్వల్ టు మై నేమ్ దట్ ఈస్ సతీష్ మల్లంపాటి ఐఎమ్ క్లోజింగ్ వాయిడ్ డిస్ప్లే. ఈ కోడ్ ద్వారా మనం స్టూడెంట్ యొక్క ఐడిని మరియు స్టూడెంట్ యొక్క నేమ్ని మనం డిస్ప్లే చేయడానికి కుదురుతుంది. The code method is included the interfaces. That method declaration simply ends with a semicolon, but the class implements the interfaces must define the code for the method. Okay, this is the interfaces package and interfaces lesson. I am signing off. Satish Mallampati, Government Junior College, Asifabad. Do you have any queries for this lesson? Ask me directly.